అందరికీ హాయ్, నా పేరు స్నేహ. వెల్కమ్ టు టంగుటూరి స్నేహ 999. ఇవాళ మనం తెలంగాణ స్టైల్లో తలకాయ కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ తలకాయ కూరలకి జొన్న రొట్టెలు పర్ఫెక్ట్ కాంబినేషన్. జొన్న రొట్టెల వీడియో నెక్స్ట్ వస్తుంది. వీడియో లెంతీ అవుతుందని ఇందులో పెట్టలేదు. మేము తీసుకున్న తలకాయ 1.5 kg పడింది. వాళ్ళే బాగా కాల్చిచ్చారు. ఇప్పుడు మనం ఈ తలకాయని బాగా వాష్ చేసుకోవాలి. పసుపు ఉప్పు వేసి ఇది బాగా వాష్ చేయకపోతే నీచు వాసన వస్తుంది. స్ట్రైనర్లో వేసి పక్కన పెట్టుకోండి. ఈ తలకాయ కూర చేయడానికి 2 పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను. ఈ ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇందులోకి 2 పచ్చిమిర్చి పొడువుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఒక 5-6 రెబ్బల చింతపండును బాగా వాష్ చేసి నానబెట్టుకొని పెట్టుకున్నాను. ఈ కర్రీలోకి కొత్తిమీర, పుదీనా, కరివేపాకు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని షాజీరా, లవంగ, చెక్క వేసుకోండి. ఇవి కొంచెం వేగగానే ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి. ఈ ఆనియన్స్ ఫ్రై అవుతుంటాయి. ఈ తలకాయ కూరలోకి మనము ఒక చిన్న జాజికాయ ముక్క తీసుకొని దంచి పక్కకు పెట్టుకోండి. ఈ ఆనియన్స్ ఫ్రై కాగానే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొంచెం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఇందాక వాష్ చేసి పెట్టుకున్న తలకాయని ఇందులో వేసుకోండి. కొద్దిసేపు ఆయిల్లో మగ్గనిద్దాం వీటిని. ఒక 5 నిమిషాల తర్వాత ఇందులో కారం 2 చెంచాలు, ఉప్పు 1 చెంచా, ఇందాక దంచి పెట్టుకున్న జాజికాయ పొడి వేసి బాగా కలుపుకుందాం. ఈ ముక్క మునిగేంత వరకు వాటర్ పోసుకుందాం. కుక్కర్ మూత పెట్టేసి 5 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. 5 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి ముక్క ఉడికిందో లేదో చూసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకుందాం. ఇందాక మనం తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని ఇందులో వేసుకుందాం. మన కర్రీ రెడీ అయిపోయింది. ఇందులో 2 చెంచాల కొబ్బరి పొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం జీలకర్ర మెంతాల పొడి వేసుకుందాం. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉండే తలకాయ కూర రెడీ అయింది.
వీటిని జొన్న రొట్టెల కాంబినేషన్స్తో తింటే బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి.